అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం మాస్టర్, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్, స్కై యోగా సర్టిఫైడ్ కోచ్. ఈ రోజు నుంచి మనం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మెగా 9 ఛానల్ ద్వారా ప్రారంభించబోతున్నాం. విశ్వం మాస్టర్స్ హెల్దీ మైండ్ సెట్, హెల్దీ లైఫ్ స్టైల్. ఈ కార్యక్రమం ద్వారా మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం, తద్వారా మన జీవితాన్ని కూడా ఆరోగ్యంగా జీవించడం అనే ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు మనం ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామ, ఏరోబిక్స్, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. దాంతోపాటు ఆరోగ్యం కొరకు మంచి ఆహారం తీసుకుంటున్నాం. అలాగే మనం ఔషధాలు కూడా తీసుకుంటున్నాం. ఆరోగ్యం కొరకు వ్యాయామం చేస్తున్నాం, ఆహారం తీసుకుంటున్నాం, ఔషధాలు కూడా తీసుకుంటున్నాం. మరి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నామా? ఆరోగ్యంగా ఉండడం అంటే ఔషధాలు లేకుండా ఆరోగ్యకరంగా ఉండడం. ఇప్పుడు ఏ ఇంటిలో తీసుకున్నా, ఒక 5-6 ఉన్న ఇంట్లో ట్యాబ్లెట్లు, మెడిసిన్స్ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి మీరే ఆలోచించండి. ఏ ఇల్లు చూసినా ఔషధాలతో నిండిపోయింది, మెడిసిన్స్, రిపోర్ట్స్. ఈ మధ్యకాలంలో ఒక మనిషి బయలుదేరుతున్నాడు అంటే అతని ఔషధాలు ముందు, మెడిసిన్స్ ఫస్ట్ ప్యాక్ చేస్తున్నారు ప్రయాణానికి. బట్టలు అవన్నీ తర్వాత, అరేంజ్మెంట్స్ కంటే ముందు ఔషధాలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ముందు తయారవుతుంది. మరి మన దగ్గర స్పెషలిస్టులు లేరా? అద్భుతమైనటువంటి స్పెషలిస్టులు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మరి ఎందుకు అనారోగ్యంతో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ సతమతమవుతున్నారు? ఈ కార్యక్రమంలో వీటన్నిటికీ మీకు సమాధానాలు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి అవసరమైంది భౌతికపరమైనటువంటి వైద్యం. అంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అది ఏ వైద్యమైనా సరే, అలోపతి, ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, హోమియోపతి, ఏదైనా కావచ్చు. అలా భౌతికంగా మనం తీసుకునే వైద్యం ఒకటి. ఆ తర్వాత మానసికపరమైనటువంటి వైద్యం. ఈ కార్యక్రమం ద్వారా మన మనసుని ఏ విధంగా సంకల్పం చేత మన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చో మనం తెలుసుకోబోతున్నాం. దివ్య సంకల్పాల పేరుతో మన మనసుకి ఈ ఆటో సజెషన్స్ అంటాం. కూవే అనే శాస్త్రవేత్త దీని మీద పరిశోధనలు చేసి మనకు శాస్త్రీయబద్ధంగా నిరూపణలు జరిగిన ఆ నివేదికలతో సహా మనం ఈ దివ్య సంకల్పాల గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారము, ఔషధాలతో పాటు మన మనసు కూడా మన ఆరోగ్యం కొరకు కేంద్రీకరించినప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతున్నాం. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ నిరూపించింది. మనం కేవలం ఆహారము, ఔషధాలతో మాత్రమే కాదు, మన మనసును కూడా మన ఇంద్రియాల మీద, అలాగే మన అంతర్భాగాలైనటువంటి శరీర భాగాల మీద కేంద్రీకరించినప్పుడు వాటికి ఆరోగ్యం రావడం జరుగుతుంది అని తెలుసుకున్నారు. అదేవిధంగా ముందుగా ఈ కార్యక్రమంలో అనారోగ్యం ఏ విధంగా వస్తుందో, ఏ కారణాల చేత అనారోగ్యం వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నివేదికలు ఏం చెబుతున్నాయంటే, సరి అయిన ఆహారం లేకపోవడం వల్ల అనారోగ్యం వస్తుందని చెప్తున్నాయి. అది కొంతమందికి నిజమే అనిపిస్తుంది. కానీ చాలామంది ప్రతిరోజు మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు. బయటకు వెళ్ళి మంచి కాయగూరలు, పళ్ళు, ఆకుకూరలు బయటకు వెళ్ళి మంచివి తీసుకొచ్చి తింటున్నారు. తర్వాత నెక్స్ట్ రెండవ అంశం ఏంటంటే, అనారోగ్యానికి కారణం ఫిజికల్ ఎక్సర్సైజెస్. మన శరీరానికి సరి అయిన వ్యాయామం లేకపోవడం చేత అనారోగ్యం వస్తుందని చెప్తున్నారు. చాలా వరకు ఇది వాస్తవమే. రాబోయే 20-30 సంవత్సరాల్లో 2050 నాటికి మన భారతదేశం
ఒబెసిటీలో టాప్ అంటే నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతుంది. అంటే ఊబకాయలు ఎక్కువగా లావైన శరీరాలతో చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. మనం శరీరాన్ని సరి అయిన వ్యాయామం ఇవ్వకపోవడం వల్ల కనుక ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఇంకా అనారోగ్యానికి కారణం ఏం చెప్తున్నారంటే పూర్ మెంటల్ హెల్త్. మన మానసికమైనటువంటి స్థితి, మనస్తత్వంలో కనుక ఆరోగ్యం లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాము అనేది శాస్త్రీయబద్ధంగా అంటే నిరూపితమైందనమాట. ఎక్స్పెరిమెంట్స్ చేసి దీన్ని నిరూపించారు. ఈ మానసికపరమైనటువంటి విధానంలో మనం ఏ విధంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలో ఈ కార్యక్రమంలో మనం దివ్య సంకల్పాల పేరుతో, స్వాస్థ్యకారకమైనటువంటి దివ్య సంకల్పాల పేరుతో మన మనసుకి ఆటో సజెషన్స్ ఇవ్వడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు అని తెలుసుకుంటున్నాం. ఇంకా అనారోగ్యం రావడానికి, అనారోగ్యంతో కూడుకున్న వ్యక్తులు ఎవరైనా మన చుట్టూ ఉంటే మనకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అంటువ్యాధులు అంటాం కదా, ఆ అంటువ్యాధులు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరికైనా వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, అది చుట్టూ అందరికీ పాకుతుంది అనమాట, అందరికీ అంటుకుంటుంది. ఒకరికి వస్తే ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి అలా వస్తుంది. ఇవి కూడా కారణాలని చెప్తున్నారు. తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో మనం ఎక్కువసేపు గడుపుతున్నాం, తిరుగుతున్నాం కనుక ఆ పరిస్థితుల ప్రభావం, వాతావరణ పరిస్థితుల ప్రభావం, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మనకి అనారోగ్యం వస్తుందని నివేదికలు చెప్తున్నాయి. తర్వాత కొంతమందికి సోషల్ అండ్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉదాహరణకి అందుబాటులో హాస్పిటల్ ఉంటుంది, కానీ అతని స్తోమత అతనికి ఏదో చిన్న అనారోగ్యం చేస్తుంది, మొదట్లో చిన్నగానే బయటపడుతుంది. ఇది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే అదొక పెద్ద హాస్పిటల్ అయి ఉంటుంది. ఎకనామికల్ స్టేటస్, ఆర్థిక పరిస్థితి ఆ హాస్పిటల్లో చూపించుకోలేకపోవచ్చు. తద్వారా ఏమవుతుంది, అతను దాన్ని అలాగే దాచిపెట్టుకుంటాడు. నెమ్మదిగా అది పెరుగుతుంది, తర్వాత అది ఎప్పుడో బయటపడుతుంది. ఈ విధంగా అనారోగ్యానికి కారణాలను మనం తెలుసుకున్నాం. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను. డబ్బు లేకపోవడం వల్లనో, ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగానో అనారోగ్యాలు వస్తున్నాయి అని అనుకుంటే కొన్ని నివేదికలు ఉన్నాయి. సోనాలి బెంద్రే, ఇర్ఫాన్ ఖాన్, మనీషా కొయిరాలా, యువరాజ్ సింగ్, సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, వీళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి. అలాగే మన సెలబ్రిటీస్ అందరికీ కూడా డబ్బులు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా? మామూలు సాధారణమైనటువంటి ప్రజల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ నివేదికలన్నీ, ఇప్పుడు నేను చెప్పిన నివేదికలు, పూర్ డైట్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత పూర్ మెంటల్ హెల్త్ కావచ్చు, తర్వాత అంటువ్యాధులు కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, తర్వాత సోషల్ అండ్ ఎకనామికల్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ మిగతా కామన్ పీపుల్కి వర్తిస్తాయేమో. మరి వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వీటి గురించి కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా అవగాహన చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమం మీ అందరికీ కనువిప్పు, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం అని మీకు తెలియజేస్తుంది. అసలైన ఆరోగ్యం ఎక్కడుందో మీకు ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే, హార్ట్కి బ్లాక్స్ వస్తున్నాయి. ఎందుకు మూసుకుపోతున్నాయి? హార్ట్ 100 years పనిచేయాలండి, 100 years. ఇంకా చెప్పాలంటే 150 సంవత్సరాలు పనిచేయాలి. మరి 150 సంవత్సరాలు పనిచేయాల్సిన ఈ గుండె 25-30 సంవత్సరాలకి ఎందుకు మూసుకుపోతుంది? ఎటువంటి ఆహారం లోపలికి పోతుంది? మనం ఎందుకు ఆహారాన్ని లోపలికి పంపిస్తున్నాం? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎలాంటి ఆహారం లోపలికి పోతుంది, ఎలాంటి వ్యాయామం మనం చేయలేకపోతున్నాం. ఆ తర్వాత ప్రపంచంలో డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారంటే మన ఇండియాలో ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలతో మనం పోరాడుతున్నాం. మరి మనకు ఆరోగ్యం గురించి తెలియదా అంటే అందరికీ తెలుసు. ఇంకా ముఖ్యమైన ఉదాహరణ చెప్తున్నాను. ఈ మధ్యనే మనం చూస్తున్నాం ఛానల్స్లో, ఆరోగ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 109 సంవత్సరాలు గ్రేట్ పర్సనాలిటీ సంత్ సదానందగిరి మహారాజ్ 109 సంవత్సరాలకు మన కళ్ళ ముందు ఎంత పడుచు పిల్లాళ్ళగా వారు మన కళ్ళ ముందు తిరుగుతున్నారు. మనం ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు? మన కళ్ళ ముందు ప్రూఫ్ ఆయన కనిపిస్తూ ఉంటే మనం ఎందుకు ఆ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నాం?
కారణం ఒకటేనండి, వారు ఆహారముతో పాటు మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతున్నారు. మనసుకి వాళ్ళు వ్యాయామం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, యోగా చేస్తారు, ధ్యానం చేస్తారు. మీరు కేవలం ఆహారం తిని ఔషధాలు వేసుకుని మేము పరిగెడుతున్నాము, మేము జిమ్ చేస్తున్నాము, వర్కౌట్స్ చేస్తున్నాము అని అనుకుంటున్నారు మీరు. మరి వీళ్ళందరికీ ఎందుకు వచ్చాయి? వాళ్ళు మనసు మీద పని చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్రౌండ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, అక్కడ మీ మనసు దేని మీద పనిచేస్తుంది? మనం స్కై యోగా రిలీజ్ చేసినాం. ఆ యోగాలో ఒక అద్భుతమైన ప్రొసీజర్ ఉంటుంది. మీరు గమనించండి, ఆ వీడియో చూడండి, ముందు వీడియోకి వెళ్ళి చూడండి. ప్రతి వ్యాయామం కళ్ళు మూసుకొని చేస్తాం. కళ్ళు మూసుకోండి అని చెప్తాను. ఎందుకు? మీ మనసు ఎక్కడ వ్యాయామం జరుగుతుంటే అక్కడ ఉండాలి. మీరు పక్కోడు ఆఫీస్లో ఏం చేశాడు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఆ పేపర్లో ఏం జరిగింది, పాలిటిక్స్లో ఏం జరిగింది, సినిమా సెలబ్రిటీల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మీరు జాగింగ్లు చేస్తారు, వాకింగ్లు చేస్తారు. మీకు ఎట్లా వ్యాయామం ఆరోగ్యం ఇస్తుంది చెప్పండి? మనసు ఎక్కడ ఉంటే శక్తి అక్కడ ఉంటుంది. వేర్ ఎవర్ యువర్ మైండ్ గోస్, దేర్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. దిస్ ఈజ్ ద లా. మైండ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. మీ ఎనర్జీ ఎక్కడుంది? చిట్ చాటింగ్లో, వేరే వాళ్ళ మీద ఉంది. అదే పనిగా పొద్దున్నే లేచి ట్రాక్ సూట్ వేసుకుంటున్నాం, 10,000 రూపాయలు షూ వేసుకొని గ్రౌండ్కి వెళ్తున్నాం. ఏం ఉపయోగం? జిమ్కి వెళ్తున్నాం, వేలు ఫీజులు కట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం కేవలం మనం చేసే వర్కౌట్స్ మీదనో లేకపోతే మనం తినే ఆహారం మీద మాత్రమే కాదు, మనసు చాలా ప్రధానం. ఈ కార్యక్రమంలో మీరు ఆ విషయాన్ని తెలుసుకోబోతున్నారు. హెల్దీ మైండ్ సెట్, హెల్దీ లైఫ్ స్టైల్. మీ మనసు ఆరోగ్యంగా ఉంటే మీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి. తరువాతి వీడియోలు వరుసగా ఈ అంశానికి సంబంధించే వస్తాయి. ఈ కార్యక్రమం పేరు విశ్వం మాస్టర్స్ హెల్దీ మైండ్ సెట్, హెల్దీ లైఫ్ స్టైల్. దివ్య సంకల్పాలతో ఆ మైండ్ సెట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, హెల్దీ లైఫ్ స్టైల్ని ఏ విధంగా మన లైఫ్లోకి తీసుకురావాలో ఈ కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. థ్యాంక్ యూ. లవ్ యూ.